చంద్రబాబు మార్క్ దగ మోసం గురించి మరోమారు ఏపీ రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. ఫైల్ క్లియరెన్స్ లో ఆయా మంత్రుల పనితీరు ఎలా ఉందనేది తెలియజేసేలా ర్యాంకులు ప్రకటించిన చంద్రబాబు మొదటి 3, చివరి 3 ర్యాంకులు మాత్రమే ప్రకటించారు. మిగతా ర్యాంకుల వివరాలు గోప్యంగా ఉంచారు. దీని వెనుక పక్కా చంద్రబాబు మార్క్ రాజకీయం ఉందనే చర్చ కూటమి పార్టీల్లో విస్తృతంగా జరుగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్ ప్రాతిపదికగా మంత్రులకు ర్యాంకులను తయారు చేయించిన సీఎం చంద్రబాబు అదే సమయంలో అన్ని ర్యాంకులను కాకుండా కేవలం మొదటి 3, చివరి 3 ర్యాంకులను మాత్రమే వెలుగులోకి తెచ్చారు. ఈసారి మొదటి 3 స్థానాలు దక్కించుకున్న వారిలో వరుసగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, 3వ స్థానంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఉన్నారు. ఇక చివరి 3 స్థానాల్లో వరుసగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఉన్నట్లుగా ప్రకటించారు. ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి మొదటి 3, చివరి 3 ర్యాంకులు ప్రకటించిన చంద్రబాబు మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఎందుకు ప్రకటించడం లేదు అనే చర్చ జరుగుతోంది. ఫైల్స్ క్లియర్ చేయటం మాత్రమే మంత్రుల సామర్థ్యానికి ప్రాతిపదిక కాదని, ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి ప్రజలు పడుతున్న బాధల్ని పరిగణలోకి తీసుకోవాలని, సమస్యల పరిష్కారంలో మంత్రుల ప్రతిభ ఎంతుందో తెలుసుకుని ర్యాంకులు ఇవ్వాలని పాలనా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. వివిధ పంటల కొనుగోలును పక్కన పెట్టారని, రైతును నిండా ముంచారని ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ వద్ద రైతులు ఆందోళన చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారు. పంటలు కొనుగోలు చేయాలంటే కనీసం 5,000 కోట్ల రూపాయలు కావాలని, కానీ తమ దగ్గర డబ్బులు లేవని చేతులెత్తేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. అందుకేనేమో ఫైళ్ల క్లియరెన్స్ పేరు మీద సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నకు మొదటి ర్యాంక్ ఇచ్చి ఉంటారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి షాడో ముఖ్యమంత్రిగా, సకల శాఖల మంత్రిగా పేరు పొందిన లోకేష్ ర్యాంకును గాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ర్యాంకును గాని ఈసారి గోప్యంగా ఉంచారు. గతంలో ర్యాంకులు ప్రకటించినప్పుడు లోకేష్ ముందు వరుసలో ఉండటం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెనుకబడి ఉండటం తెలిసిందే. అదే ట్రెండ్ను ఈసారి కూడా చంద్రబాబు కొనసాగించారని, అయితే ఆ విషయం బయటపడకుండా కేవలం మొదటి 3, చివరి 3 ర్యాంకులు ప్రకటించారని అధికార వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. ఒక పక్క లోకేష్ కు ఎక్కడా లేని ఎలివేషన్ ఇస్తూ, అదే సమయంలో పవన్ కళ్యాణ్ పనితీరు బాగా లేదనే అభిప్రాయం కల్పించడంలో చంద్రబాబు ఇప్పటికే విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చేసేదంతా చేస్తూనే అదే సమయంలో లోకేష్, పవన్ కళ్యాణ్ ర్యాంకులను ఈసారి బయట పెట్టకపోవటం చంద్రబాబు మార్క్ రాజకీయమే తప్ప మరొకటి కాదని అంటున్నారు. లోకేష్ హిట్, పవన్ ఫట్ అన్నట్లుగా సాగుతోన్న చంద్రబాబు విధానంపై జనసేన నేతలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.